నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2026-27 విద్యా సంవత్సరానికి పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న సందర్భంగా బోరబండ ఇందిరానగర్లోని టైటాన్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది. కొత్త విద్యా సంవత్సరం కొత్త ఆశలు, నూతన ఉత్సాహం, అభ్యాసం, వ్యక్తిత్వ వికాసం మరియు ప్రతిభను చాటుకునేందుకు ఎన్నో అవకాశాలను తీసుకువస్తుందన్నారు. India is my country. All Indians are my brothers and sisters. I love my country. And I am proud of it. And all elders give courtesy to my country and my people. I pledge my devotion in the నేను మొహమ్మద్ షోయబ్ భూమి, కరెస్పాండెంట్ ఆఫ్ టైటన్ స్కూల్. అలాంగ్ సైడ్ మీర్ ఫారూక్ అలీ గారు ఉన్నారు, ప్రిన్సిపల్ ఆఫ్ టైటన్ స్కూల్. ఈరోజు మీ ముందుగా రావాలని కారణం ఏంటంటే, ఈరోజు 15 జూన్ 2026 నాడు తెలంగాణ రాష్ట్రం అంతటా ఈరోజు స్కూల్ రీఓపెన్ అయిందండి. అయితే కావున మేము అందరు పేరెంట్స్ కోరడం ఏంటంటే, మీ పిల్లల్ని త్వరగా ఒకవేళ స్కూల్ జాయిన్ చేయకపోతే తొందరగా జాయిన్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, పిల్లలు ఇంకా స్కూల్కి జస్ట్ రీఓపెన్ కావగానే వాళ్ళకి కావాల్సిన బుక్స్, యూనిఫామ్స్ అవి ఉంటాయి, అంతా తొందరగా అరేంజ్ చేసుకోండి. ఎందుకంటే పిల్లల సిలబస్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. అండ్ మీ ఆల్ స్టూడెంట్స్ని, అందరు స్టూడెంట్స్ని మేము కోరడం ఏంటంటే, మీరు కష్టపడి చదవండి. ఇంకా 2 months సెలవులు ఉండే మీరు మంచిగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఎంజాయ్ చేయడం టైం అయిపోయింది. ఇప్పుడు సీరియస్గా మనం ఇప్పుడు స్టడీస్లో ఫోకస్ చేయాలి.
స్టూడెంట్స్ సీరియస్గా స్టడీ చేస్తే మీ మీ భవిష్యత్తు బాగుంటుంది. మీ భవిష్యత్తు బాగున్నప్పుడు మీ పేరెంట్స్ భవిష్యత్తు బాగుంటుంది. దాని మీద మన దేశ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. కావున మీరు పిల్లలు స్టూడెంట్స్ అందరూ చెప్పిన అదే డిసిప్లిన్తో మంచి మేనర్స్ ఏవైతే మీకు స్కూల్లో టీచ్ చేశారో దానికి మీ బిహేవియర్ ఏదైతే ఉందో దానికి కేర్ చేసుకుంటూ మీరు మంచి స్టడీస్కి మీరు కష్టపడండి. డెఫినెట్లీ మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. మీ పై పదవుల్లో పోతారు. ఇంకోటి పేరెంట్స్ కోరడం ఏంటంటే మీరు మా స్కూల్స్ బడ్జెట్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఎందుకంటే బడ్జెట్ స్కూల్స్ తక్కువ ఫీజులో మంచి నాణ్యతమైన ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఈ నాణ్యతమైన ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మీరు కరెక్ట్గా ఫీజు ప్రాంప్ట్గా పే చేస్తే ఆ మేనేజ్మెంట్ వాళ్ళు కూడా మీ పిల్లలకి కరెక్ట్ మంచి ఫెసిలిటీస్ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తారు. కావున మీరు అందరినీ కోరడం ఏమంటే మీరు ఆ ఫీజుల గురించి లక్షల ఫీజు తీసుకుంటారని ప్రొటెస్ట్ చేయడం ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని మీరు చూస్తున్నామే. కానీ మేము చెప్తున్నాము, నేను ట్రస్మా తెలంగాణ రికగ్నైజ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నేను కూడా ఒక మెంబర్ని. కావున మీకు ఉన్న బాధలు మాకు తెలుసు. మేము తక్కువ ఫీజులో మంచి నాణ్యతమైన ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. ఆ కార్పొరేట్ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు లక్షల్లో ఫీజు వాళ్ళు తీసుకుంటున్నారు, మేము కాదు తీసుకునేది. అందుకనే మిమ్మల్ని ఒక అపోహలు ఏదైతే ఉన్నాయో మీ మనసులో ఫీజు ప్రతి సంవత్సరం ఒక 1,000 2,000 ఇది నార్మల్గా ఇది పెరుగుతుంది. ఈ ఫీజు పెరగడం వల్లనే టీచర్స్ వల్ల కూడా శాలరీలో సపోర్ట్ అవుతుందండి. అందుకని మీరు ఈ విషయాలు కొంచెం అర్థం చేసుకొని మీరు మా బడ్జెట్ స్కూల్స్కి సపోర్ట్ చేయండి. మీ ఏరియాలో ఉన్న స్కూల్స్ ఏదైతే ఉన్నాయో చూడండి, మంచి ఎడ్యుకేషన్ ఎక్కడైతే ఇస్తున్నారో మంచి రీజనబుల్ ఫీజులో ఆ స్కూల్ వెళ్ళి మీ పిల్లల్ని జాయిన్ చేయండి, వాళ్ళని అడ్మిషన్ ఇవ్వండి. మా టైటన్ స్కూల్ బోరబండ ఇందిరానగర్లో ఉందండి. మా స్కూల్ ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ కొన్ని సీట్స్ మిగిలి ఉన్నాయి. పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు అడ్మిషన్ చేయాలనుకుంటున్నారు మా టైటన్ స్కూల్కి. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 4:30 వరకు మేము ఇక్కడ ఉంటాము. మీరు కావాలంటే మీకు వచ్చి మీ పిల్లల్ని అడ్మిషన్ చేసుకోవచ్చు అండి. ఇది థ్యాంక్ యూ అండి. అండ్ విషింగ్ ఆల్ ద స్టూడెంట్స్ వెరీ బెస్ట్ ఫర్ దిస్ అప్కమింగ్ academic session 2026-27. Thank you.